మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనము. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. ప్రియ దైవజనమా, పరిసయ్యులు యేసయ్యను మాటలలో చిక్కుపరచాలన్న యోచనతో కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ప్రశ్నించారు. యేసయ్య వారి చెడుతనమెరిగి, వేషధారులారా, ఎందుకు నన్ను శోధిస్తున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపించండి అని అడిగినప్పుడు వారు ఒక దేనారము ఆయన వద్దకు తెస్తారు. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాత ఎవరివి అని వారిని అడుగగా వారు కైసరువి అని చెప్పారు. అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని చెప్తాడు. ఎందుకంటే కైసరుకు ఇవ్వద్దు అంటే రాజద్రోహి అంటారు, కైసరుకు ఇవ్వాలి అంటే నీవు మెస్సీయవు కావు అంటారు. అందుకే యేసయ్య జ్ఞానయుక్తముగా ఈ సమాధానము చెప్తాడు. నిజమే ప్రియ దైవజనమా, ప్రభుత్వము పట్ల, అధికారుల పట్ల, క్రీస్తును వెంబడించే బిడగా మన వైఖరి యథార్థముగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం దేవుని పట్ల కూడా యథార్థంగా ఉండాలి. కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వమన్నాడు కదా. ప్రభుత్వానికి ఏమి చెల్లించాలో మనందరికీ తెలుసు. మరి దేవునివి దేవునికి ఇవ్వడం అంటే దేవునివి ఏమిటి? దేవునికి ఏమి ఇవ్వాలి? వాక్యపు వెలుగులో ధ్యానిద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము కనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరచబద్ధులమై ఉన్నాము. అవును ప్రియ దైవజనమా, ఈ దేహము ఆయనది. తన స్వరూపమందు, తన పోలికలో, తన స్వహస్తాలతో మనలను దేవుడు రూపొందించాడు. సమస్త సృష్టిని నోటి మాటతో చేసిన ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను నిర్మించుటకు తన స్వహస్తాలతో, నేల మంటితో ఈ దేహాన్ని నిర్మించాడు. కీర్తనాకారుడు అంటాడు కదా, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని. అవును ప్రియ దైవజనమా, ఈ దేహము దేవుడు మనకు ఇచ్చినది కాబట్టి దీన్ని సజీవ యాగముగా తిరిగి ఆయనకు సమర్పించే వరముగా ఉండాలి. అది యుక్తమైన సేవ అని 12వ అధ్యాయము 1వ వచనము మనకు తెలియజేస్తా ఉంది. రెండవదిగా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రియ దైవజనమా, ఆత్మ దేవుడు మానవ దేహములో పెట్టిన దీపమై ఉన్నది. అందుకే మరణము మనిషిని ఆవరించిన తరువాత ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది. దేవుని ద్వారా దయచేయబడిన ఈ ఆత్మను కూడా మనం బ్రతికి ఉన్న కాలములో దేవునికే సమర్పించే వరముగా ఉండాలి. మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించబద్ధులమై ఉన్నాము. మన పూర్ణ ఆత్మతో దేవుని ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను గైకొనే వరముగా ఉండాలి. పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే వరముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మన ఆత్మతో దేవుణ్ణి ప్రార్థించే వరముగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించే వరముగా మనం ఉండాలి. ప్రియ దైవజనమా, మూడవదిగా యోబు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి. మన ప్రాణము కూడా ఆయన వశములోనే ఉన్నది. ప్రియ దైవజనమా, మరి మన ప్రాణముతో ఏ రీతిగా దేవుణ్ణి సేవించాలో చూద్దాము. ప్రియ దైవజనమా, మన ప్రాణము ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేదిగా ఉండాలి. 103వ కీర్తన 1వ వచనం మనకు తెలియజేస్తుంది, మన ప్రాణము ఆయన కొరకు తృష్ణగొనేదిగా ఉండాలి. 42వ కీర్తన 2వ వచనం చూస్తాము. అంత మాత్రమే కాదు, దేవుని మందిరావరణములు చూడవలనని మన ప్రాణము ఆశపడే రీతిగా ఉండాలి. 84వ కీర్తన 2వ వచనం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుడు అనుగ్రహించిన ప్రాణాత్మ దేహములు దేవునికే సజీవ యాగముగా సమర్పించి ఆయన్ను
సేవించి ఆరాధించే వారముగా ఉండాలి. దేవునివి దేవునికి చెల్లించమని యేసయ్య ఆనాడు చెప్పి ఉన్నాడు. ఈనాడు ఈ ప్రాణాత్మ దేహములు దేవునివి. వాటితో దేవుణ్ణి మహిమపరిచే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రాణాత్మ దేహములతో నిన్ను ఆరాధించుటకు, నిన్ను సేవించుటకు, నీ కొరకు కనిపెట్టుకున్నటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: జ్ఞానులై ఉండుటకు ఉపదేశమును నిరాకరింపక ఏమి చేయాలి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.